హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి విహాన్స్ బర్త్డే వీడియో. సో మార్నింగ్ లేవగానే తన సైకిల్ వచ్చింది డెలివరీ. సో పృథ్వీ ఆ సైకిల్ మాన్యువల్ చూసుకుంటూ ఫిట్ చేస్తున్నాడు. తనకి తెలీదు సైకిల్. తను ఆల్మోస్ట్ లైక్ 1 month నుంచి అంటే లైక్ ఒకసారి పార్క్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసారనమాట పిల్లలు ఇట్లా సైకిల్ రైడ్ చేస్తుండగా. సో అప్పటి నుంచి విహాన్ నా బర్త్డేకి రెడ్ సైకిల్ కావాలి అని ఒకటే కలవరిస్తుండే. సో అందుకే ఇక తనకి రెడ్ సైకిల్ ఆర్డర్ చేశాము. సో తను మాన్యువల్ చూసుకుంటూ మొత్తం ఆ సైకిల్ని ఫిట్ చేస్తున్నాడు. విహాన్కి సర్ప్రైజ్గా ఇద్దామనేసి. మీరు అబ్జర్వ్ చేసేది ఉంటే మాత్రం ఈ సైకిల్కి పైడల్ లేదు. అంటే జపాన్లో మోస్ట్ ఆఫ్ ద లైక్ స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా, సైకిల్ ఫస్ట్ వాళ్ళు బ్యాలెన్సింగ్ కోసం అనేసి లెగ్స్తో పుష్ చేసుకుంటూ వాళ్ళు ఆ సైకిల్ని రైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నేను ఈవినింగ్ డిన్నర్ కోసం అనేసి పృథ్వీ వాళ్ళ కొలీగ్ ఉన్నారు. సో వాళ్ళని డిన్నర్కి ఇన్వైట్ చేశాము, జాపనీస్ వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే ఫుల్ ఆఫ్ వెరైటీస్ చేస్తున్నాము. ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఇండియా రెస్టారెంట్స్కి వెళ్తారు కానీ హోమ్ ఫుడ్ తినలేదు. సో అందుకే నేను చాలా ప్రిపరేషన్స్ చేశాను వాళ్ళ కోసము. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ లైక్ సఫారీ థీమ్ అనుకున్నాము. సో విహాన్ ఈజ్ వెరీ మచ్ ఫౌండ్ ఆఫ్ యానిమల్స్ ఇప్పుడు కరెంట్ తన ఏజ్కి. సో అందుకే తన ఫేవరెట్ అయిన యానిమల్స్ కార్టూన్స్ని మేము ఇలా డెకరేట్ చేశాము. ఇవి నేను అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశాను. అండ్ టోక్యోలో మా వన్ ఆఫ్ ద కజిన్ ఉంటారు. సో విహాన్ బర్త్డే కదా అనేసి మేము ఇన్వైట్ చేసాం తనని కూడా. అండ్ ఇక్కడ విహాన్ అయితే ఫుల్ ఆఫ్ పోజెస్ ఇస్తున్నాడు. అండ్ తనైతే అస్సలు పెట్టలేదు ఆ యానిమల్స్ అన్నిటినీ. మొత్తం ఎంత కష్టపడి ఆయన పాపం ఆ హేమంత్ తన పేరు. సో తనే కష్టపడి అన్నీ పెట్టాడు. కానీ ఆయన మొత్తం ఒక నిమిషంలో పీకి పడేసిండు విహాన్. మేబీ టాడ్లర్స్ ఏజో ఏమో. చూడండి మీరు ఇక్కడ యానిమల్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ మా మాట అస్సలకే వినట్లేదు. ఎవరైనా ఉన్నారంటే మేబీ పిల్లలు అంటే మమ్మల్ని పేరెంట్స్ ఏమన్నారు అని కావచ్చేమో మరి. అసలు ఆ రోజైతే మా మాట అస్సలు కొంచెం కూడా వినట్లేదు. మిగతా డేస్ అన్నీ ఎంత గుడ్ బాయ్ లాగా ఉంటాడో ఆ రోజు మాత్రం మాకు కంప్లీట్ ఆపోజిట్ విహాన్ కనిపించాడు. ఇందాక చెప్పినట్టు పృథ్వీ వాళ్ళ కొలీగ్ని ఇన్వైట్ చేసామన్నాం కదా. సో వీళ్ళే వాళ్ళకి 2 పాపలు అనమాట. సో చాలా క్యూట్గా ఉండే వాళ్ళైతే. నేనైతే విహాన్ బర్త్డేకి చాలా ప్లాన్ చేశాను. ఇలా చేయాలి, అలా చేయాలి, అండ్ నెక్స్ట్ ఫొటోస్ దిగాలి అనుకున్నాను. కానీ ఏవి పాసిబుల్ అవ్వలేదు. బికాస్ విహాన్ ఆ రోజు ఫుల్ హైపర్ యాక్టివ్ జోన్లో ఉండే. నేను అక్కడికే చూడండి మీరు కేక్ కటింగ్ చేయించాను. ఆగంటే కూడా అసలు ఆయనకు ఆగేదే లేదు. అక్కడ తీసుకొని ఆయననే స్పూన్తో తీసుకొని మరీ తినేస్తున్నాడు. నాకు పెడతా అన్నాడు కానీ ఇక వద్దు ఇక నువ్వే తినేసి అని చెప్పేసి ఆ తర్వాత ఫోటో సెక్షన్ అదంతా అసలు ఏం కానియలేదు. ఈ బర్త్డేతో నేనేం నేర్చుకున్నానంటే మన లెక్క పిల్లల్ని మనం మోల్డ్ చేయొద్దు, పిల్లల లెక్కనే మనం మోల్డ్ అవ్వాలి అని అయితే నాకు అర్థమైంది. Close your eyes. 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 What is this? Surprise! What is this? What? Cycle. Wow. Cool. Say hi. Hi, Jepu. Hi. వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాము. సో అదే ఇవ్వు అని చెప్తే అది తన గిఫ్ట్ అనుకొని అది తనే ఓపెన్ చేసి ఆడతా అని చెప్పేసి అక్కడ లొల్లి చేస్తాడు. కానీ లేదు విహాన్, అది నీ గిఫ్ట్ కాదు, అది మనం వాళ్ళకి ఇవ్వాలి అని అంటే అప్పుడు తను ఓకే అని చెప్పేసి ఇచ్చాడు. బట్ తను మాత్రం లైక్ మా కజిన్ అని చెప్పాను కదా, తనతో వెళ్ళి ఒక బస్ కొనుక్కున్నాడు అనమాట. సో విహాన్ తెలుసు బస్ ఉందని దాంట్లో. ఆ బస్సు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్లో ఉందేమో అని చెప్పేసి వాళ్ళ గిఫ్ట్స్ కూడా తీశాడు. ఫైనల్గా తన గిఫ్ట్ ఇవ్వగానే తను ఫుల్ హ్యాపీ అయిపోయి ఫాస్ట్గా ఓపెన్ చేసేసి ఆ బస్తోనే ఆ డే మొత్తం ఆడుకున్నాడు. విహాన్ బర్త్డే సందర్భంగా నేను సమోసా చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న అది ఉంది కదా చాక్లెట్ లెక్క, అది యాక్చువల్గా సమోసా స్టఫింగ్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, నార్మల్ రెగ్యులర్ ట్రయాంగిల్ షేప్ కాకుండా ఇలాంటి షేప్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఎగ్ పఫ్ చేశాను. Wow.
I love it. Thank you. I love it. This is amazing. వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయి నేను చేసిన డిషెస్ అన్నీ. అండ్ నేను పావ్ భాజీ కూడా చేశాను, బటర్ చికెన్ చేశాను, బగారా రైస్ చేశాను, అండ్ డెజర్ట్కి అయితే ఫాలుదా చేశాను. సో వాళ్ళకైతే అన్నీ నచ్చాయి. అంటే నేను ట్రెడిషనల్ ఫుడ్ కూడా చేసి వాళ్ళకి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఎలా చూస్ చేశాను మెనూ అంటే, జనరల్గా జపాన్లో ఇండియన్ రెస్టారెంట్స్లో ఎక్కువ ఏది అవైలబుల్ ఉంటుంది, జాపనీస్కి ఎక్కువ ఏది తింటారు అనేసి నేను అదే సిమిలర్గా ఉండేటి మన హోమ్ ఫుడ్ స్టైల్లో చేశాను. సో వాళ్ళకి ఏదో కొత్త టేస్ట్ కాకుండా ఆల్రెడీ వాళ్ళు చేసిన టేస్ట్నే ఇంకా కొంచెం బెటర్గా చేద్దాం అనేసి నేను అలా ప్లాన్ చేశాను. కెమెరా కూడా డైరెక్ట్ వాళ్ళు తింటుంటే వాళ్ళు ముందు పెట్టడానికి కొంచెం జనరల్గా జాపనీస్ చాలా కెమెరా షై ఉంటారు. సో మరీ వాళ్ళు ముందు పెట్టేసి రికార్డ్ చేయడం అది కరెక్ట్ కాదు అని అనిపించి కొంచెం సైడ్లో పెట్టాము. సో అందుకే లైక్ సారీ అండి, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి వ్యూతోని. అంటే వాళ్ళు కొంచెం ఆల్రెడీ మనతోని ఫెమిలియర్ అయితే మాత్రం మనం వాళ్ళని అడిగి చేయొచ్చు. అక్కడికే అడిగాను, కెన్ ఐ రికార్డ్ ఏ వీడియో అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకునే నేను చేస్తున్నాను. కానీ వాళ్ళు కూడా మోమాటం పడద్దు కదా, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారనేసి నేను ఇలా కార్నర్లో పెట్టాను. Wow, that's curry. Yeah, this is like We pav say bhaji. pav bhaji. It's Pav in bhaji. Mumbai. If you ask to Paras, Paras. Yeah. so he will say about pav bhaji. It's very history famous in Mumbai. in Mumbai. Okay. Wow. How do we eat? Yeah, How should we serve? with pan. With bread. 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 Mm. Wow. Yeah, my wife also know little Japanese. No, very Like he say pan, right? Yeah, exactly. Pan. విన్నారు కదా, లైక్ వాళ్ళకి డిష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అది ఎక్కడ ఫేమస్, ఏ స్టేట్లో ఫేమస్, అండ్ దాన్ని ఎలా తినాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాము. అండ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది పావ్ భాజీ. సో వాళ్ళైతే చాలా బాగుంది అనేసి తిన్నారు. సో నాకైతే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. అంటే నేను చేసిన దానికి అంటే మార్నింగ్ నుంచి అండి, మార్నింగ్ నేను 10 o'clockకి స్టార్ట్ చేస్తే కుకింగ్ నాకు 6 అయింది ఈవినింగ్. అదంతా చేసుకునే వరకు అన్ని వెరైటీస్ కస్టమైజ్తో చేశాను. బికాజ్ వాళ్ళు అస్సలకే స్పైసీ తిన్నారు. విహాన్ తినే స్పైసీలో మేబీ విహాన్ తినేంత స్పైసీ తింటారు. అది కూడా వాళ్ళు స్పైసీ అనుకుంటేనే తిన్నారు. సో వాళ్ళ స్పైసీ లెవెల్ చాలా లో ఉంటుంది జాపనీస్ వాళ్ళది. Oh wow. Yeah. Fish. Obviously, more big good. This is amazing. Slightly spicy for you, Rinko, maybe. Wheels. Mm. But No, it's not really hot, but it's a bunch of different mixed spices, right? That's what I thought. It's not hot, but మేము జపాన్కి వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. సో ఈ 5 yearsలో ఫస్ట్ టైం జాపనీస్ మా ఇంటికి రావడం అండ్ మేము చేసిన ఫుడ్ తినడము. కానీ ఫస్ట్ మేము అనుకున్నాము వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో, వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారా లేదా అనుకున్నాము. బట్ లేదండి, దే వర్ సో కంఫర్టబుల్ అండ్ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. మాకు కూడా చాలా మంచి అనిపించింది, న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది. విహాన్ కూడా ఆ ఇద్దరు పిల్లలతో చాలా బాగా ఆడుకున్నారు. Thank you so much. and all the gifts as well, which we didn't expect, but thank you. Yeah. I can't thank enough. We can't thank you. Thank you. And the cake too. Cake. Maybe next week we can meet in the office. Yeah. But we'll be on vacation till Thursday. But we'll let you know. Happy birthday. థ్యాంక్ యూ బోల్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.